ఈ లోకంలో మనం ఎవరికైనా నచ్చకపోతే వెంటనే వదిలేస్తారు. వాళ్ళకి ఏం నచ్చకపోయినా మనల్ని వదిలేస్తారు. ఈ లోకంలో కొందరు ఉన్నట్టుండి మారిపోతారు. ఎప్పటికీ మారిపోనని మాటిస్తారు. ఎప్పటికీ మారిపోను, ప్రాణం పోయినా మారను అంటారు. కానీ మన ప్రాణం పోతుందని తెలిసినా ఒకరోజు తిరిగి రారు వారు. అంతగా మారిపోతుంది ఈ లోకం. నువ్వు లేకుండా బ్రతకలేను అని చెప్పినా సరే వారు మన మాటకు విలువివ్వరు. మీకు అర్థమవుతుందా? ఈ లోకం అన్ని రకాలుగా మారిపోతుంది. నేను మారను 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 అని మాట ఇచ్చిన వాళ్ళే చాలా మంది మారిపోతుంటారు. వారికి నచ్చింది జరిగినప్పుడు, వారికి కావలసిన జీవితం దొరికినప్పుడు, వారు అనుకున్న ప్రపంచం వాళ్ళు అందంగా అలంకరించుకుని వెళ్ళిపోతారు. నీ ప్రపంచంలో నువ్వు మాత్రమే ఒంటరిగా మిగిలిపోతావు. గుర్తుంచుకో, ఆ రోజున కూడా దేవుడు నీ కోసం చేయి చాపి రెడీగా ఉంటాడు. నీ విలువ తెలియక నిన్ను వదిలేశారు కదా, నాకు నీ విలువ తెలుసు. నీ విలువ వారికి తెలిసేటట్లు నిన్ను హెచ్చిస్తాను. నీ మనసు, నీ జీవితం నా చేతుల్లో పెట్టమని. అప్పుడు కూడా దేవుడు చేయి చాపి నీ కొరకు ఎదురు చూస్తాడు. ఆమేన్. ఆయన నీలోని పాపాన్ని చూసో, నీలోని రోత జీవితాన్ని చూసో ద్వేషించట్ల. లోకం నిన్ను ద్వేషిస్తుంది, తృణీకరిస్తుంది, అవమానిస్తుంది, దూషిస్తుంది, అసలు నిన్ను బ్రతకకుండా చేస్తుంది. కానీ ఆయన అలా కాదు. నీ చుట్టూన్న బురదను చూడట్లేదు, నీకంటుకున్న మలినాన్ని చూడట్లేదు. ఆయన్ని మాత్రమే ప్రేమించే నీ మనసును కూడా చూస్తున్నాడు ఆయన. ఆయన అంటే నీకెంత ఇష్టమో ఆయన చూస్తున్నాడు. ఆయన శరీరం బలహీనమని ఆయనకు తెలుసు, ఆత్మలోని సిద్ధపాటు చూస్తున్నాడు ఆయన. శిష్యులతో అంటాడు కదా, శరీరము బలహీనము గాని ఆత్మ సిద్ధము. ఆయనకు తెలుసు సాతాను నిన్ను మోసం చేశాడని. ఆయనకు తెలుసు నువ్వు పడిపోయావని. ఆయనకు తెలుసు నీకు తెలియకుండానే చాలా పొరపాట్లు చేసేవని. ఆయన మనుషుల్లాగా ఆలోచించే దేవుడు కాదు. అయ్యో నేను ఒక పొరపాటు చేశాను, ఇంకా దేవుడు నా ప్రార్థన వినడు అని